గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ అక్రమాలపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై అవకతవకలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతోంది. వచ్చే వారం నుంచి సంబంధిత అధికారులకు నోటీసులు సైతం ఇవ్వనున్నారు. మాజీ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావును విచారణకు పిలవనున్నారు. అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లను విచారణకు పిలవనున్నారు. మాజీ సీఎం, మాజీ మంత్రి సంబంధిత అధికారులకు లేఖలు లేదా అవసరమైతే సమన్లు జారీ చేయనున్నారు. బహిరంగ విచారణకు హాజరు కానున్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ 81,516 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. అంతేకాకుండా 50,275 కోట్ల నష్టాల్లో ఉంది. 1000 మెగావాట్ల విద్యుత్ ఛత్తీస్గఢ్తో ఒప్పందంపైన విచారణ చేరున్నారు. ఇప్పటికే ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ట్రాన్స్కో జెన్కో సీఎండీ శామ్ రిజ్వీ, ట్రాన్స్కో జేఎండీ సి శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందానికి గల కారణాలేంటి, ఈ ఒప్పందంతో ఎంత మేర నష్టం జరిగింది వంటి వివరాలతో పాటు భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ కీలక పత్రాలను అధ్యయనం చేస్తున్నారు. అధ్యయనం పూర్తయ్యాక ప్రభుత్వానికి 100 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోలులో విచారణ వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలు అదేవిధంగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపైన కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ మేరకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది. వారు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇప్పటికే బాధ్యతలు చేపట్టినటువంటి ఎల్ నరసింహారెడ్డి సంబంధించినటువంటి అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. కీలకమైన డాక్యుమెంట్లపైన కూడా విచారణ కొనసాగుతుంది. వచ్చే వారం నుండి పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వంలో పనిచేసినట్టు సీఎండీ ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటుగా సీఎండీ అంటే ట్రాన్స్కో అదేవిధంగా ఇతర సంబంధించిన అధికారులకు ఎండీలకు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా విద్యుత్ సంబంధించిన సంస్థలు ఇప్పటికే 80,000 కోట్ల పైగా కూడా నష్టాల్లో కూరుకుపోయింది. అంతేకాకుండా 1000 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఛత్తీస్గఢ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది బెడ్ పద్ధతి కాకుండా ఎంఓయూ కుదుర్చుకున్నారు. దీని ద్వారా చేతులు మారాయని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఈ అంశంపైన చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భారీ అవకతవకలు జరిగాయి. అంతేకాకుండా గత ప్రభుత్వం విద్యుత్తును కొనుగోలు చేసిన దాంట్లో మార్కెట్ రేట్ కాకుండా ఎక్కువ మొత్తంలో కొనిందనే విషయంపైన ఒకటి, అదేవిధంగా అది పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని మరొకటి, ఈ చాలా అంశాలు ఉన్నాయి. దీంతో పాటుగా యాదాద్రి అదేవిధంగా భద్రాద్రి పవర్ ప్లాంట్ల సంబంధించిన నిర్మాణంలో సంబంధించిన అనేకమైనటువంటి అవకతవకలు జరిగాయని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది మొదటి నుంచి కూడా. సో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు సంబంధించిన అంశాల్లో కేసీఆర్ చేసినటువంటి అంశాలన్నిటిపైన విచారణ జరిపేందుకు గాను పాట్నా రిటైర్డ్ సీజేగా ఉన్నటువంటి ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేశారు. వారు కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది. బీఆర్కే భవన్ 7వ ఫ్లోర్లో కూడా ఇప్పటికే ఆఫీసు తెరచడం జరిగింది. కొన్ని ముఖ్యమైనటువంటి ఫైళ్ల పైన కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. సో వచ్చే వారంలో గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ట్రాన్స్కో సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు నోటీసులు ఇచ్చి ఆయనను విచారించే అవకాశం ఏంటో తెలుస్తుంది. దీంతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ విద్యుత్ శాఖ మంత్రి కూడా అవసరం కూడా నోటీసులు కానీ లేకుంటే సమన్లు జారీ చేసి వారిని కూడా విచారించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది.